హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో నమో యువ 3K రన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డ్రగ్స్ రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ రన్ను నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి 3K రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. ఈరోజు మన ప్రధానమైనటువంటి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో డ్రగ్స్ మద్యము ఈరోజు మనము ప్రధానంగా చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. ఏదైతే యువశక్తి నైపుణ్యానికి యువశక్తికి సంబంధించినటువంటి మేధస్సుకు దేశ అభివృద్ధికి ఇది ఒక ఆటంకంగా ఉంది. ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు, ఈరోజు బస్తీల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టెక్ కంపెనీల వరకు, ఈరోజు చిన్న చిన్న పరిశ్రమల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసేటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు డ్రగ్స్ పెద్ద సమస్యగా మారింది. యువత ఏదైతే తమలో టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ బయటికి రాకుండా ఈ డ్రగ్స్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి జరగాలంటే, మన దేశంలో జనాభా అత్యధిక జనాభా యువ జనాభా తమ టాలెంట్ను తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే ఈరోజు మనము డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలి. నో డ్రగ్స్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలి. డ్రగ్స్ ఉపయోగించేటువంటి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. ఆ రకంగా డ్రగ్స్ ను మన దేశం నుంచి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది.